దేవుని యొక్క రక్షణను, ఆయన ఔన్నత్యాన్ని మనం చూస్తాం. అలా కాని పక్షంలో అందరూ తీర్పులో ఒకసారి యేసుప్రభు ముందు నిలబడాల్సిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, నీతి గల నా మాట బయలుదేరింది, అది వ్యర్థం కాదని దేవుడు మాట్లాడాడు. ఈ లోకంలో వ్యర్థం కానిదంటూ ఏదైనా ఉంటే దేవుని మాటే. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా మాట ఉంటుంది, దేవుని మాట నిష్ఫలం కానేరదు, అది దేవునికి అనుకూలమైన వాటిని నెరవేరుస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అనగా దేవుడు తన మాటను రిలీజ్ చేసినప్పుడు, తన మాటను పంపినప్పుడు ఆ మాట మన జీవితాలు అద్భుతాలు చేస్తుంది. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఓటమిలో ఉన్నావా, నీ జీవితంలో కృంగిపోయిన పరిస్థితిలో ఏడుస్తున్నావా, నీ జీవితంలో ఎటుపోతున్నావో తెలియని అనుభవాల్లో నువ్వు ఉన్నావా, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదని వెస్లీ గారు, నమ్మిన వాళ్ళందరూ మోసం చేస్తూనే ఉన్నారు, అందరూ వంచారు, ప్రతి ఒక్కరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నాతో ఉంటానని ప్రమాణం చేసిన వాళ్ళు ఈరోజు నాతో లేరు, నన్ను మోసం చేశారని ఒక బాధ నీలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాగ్దానాలు నీ కోసం ఉన్నాయి. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు. పాప బంధకాల చేత నువ్వు బంధించబడి ఉన్నావా, ఎన్నోసార్లు బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ రాలేకపోతున్నావా, దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను పరిశుద్ధపరచు దేవుడు నేనే. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే, నీ పాపం దేవునిలో ఒప్పుకోగలిగితే, దేవుడు సమస్త దుర్నీతిని నిన్ను పవిత్రులుగా చేస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏ రకమైన సహాయం నీకు కావాలన్నా యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీకు ఆ సహాయం ఉంది. దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడని. కొన్నిసార్లు మనకు ఆపద వచ్చినప్పుడే నిజంగా మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో తెలుస్తుంది. మనకేదన్నా ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడే నిజంగా మనతో ఎవరు ఉంటారో తెలుస్తుంది కదా. మనుషుల యొక్క నైజం, మనుషుల యొక్క స్వభావం ఏంటంటే, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ నష్టాల్లో వదిలి వెళ్ళిపోవడం మనుషుల యొక్క స్వభావం. కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడట. నువ్వు ఆయన మీద ఆనుకోవచ్చు, నువ్వు ఆయన పరిపూర్ణంగా విశ్వసించగలిగితే, ప్రభువా నీవే నా ధైర్యం, నీవే నా ఆధారం, నీవే నా మహిమకు ఆధారం ప్రభువా,